ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి మళ్ళీ ఈ సమయంలో మేమంతా చేరి మీ అమూల్యమైన మాటలు నేర్చుకుని గొప్ప అవకాశాన్ని మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు చక్కటి మాటలు మేము నేర్చుకున్నాం. మరికొన్ని మాటలు మేమందరం నేర్చుకోవటానికి సిద్ధపడుతుండగా మా అందరి జీవితాలకు అవసరమైన మంచి మాటలు మాకు వినిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనలు వేడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. చేరు వచ్చిన మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు చంటిబాబు గారికి, అలాగే చక్కటి మాటలు మనకు వినిపించిన ప్రసాద్ గారికి, అలాగే మమ్మల్ని ఆహ్వానించిన దేవ సహాయం గారికి అందరూ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నామండి. మొదటిసారి ఈ ప్రాంతంలోకి మేము రావటం, మమ్మల్ని ఆహ్వానించిన దేవ సహాయం గారిని కూడా మొదటిసారి చూసాం. మేము ఇప్పటి వరకు ముఖ పరిచయం లేకపోయినా వాక్యం ద్వారా వారికి మాకు దేవుని వాక్యంలో చక్కటి అనుబంధంతో వాక్యాన్ని ప్రేమించి వాక్యానికి విలువనిచ్చి సహోదరులు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. ఇంతవరకు మంచి మాటలు మనం విన్నాం. దేవుడు మనకు చేసిన ఉపకారం అన్నిటికంటే గొప్పది వాక్యాన్ని మనకి ఇవ్వటం. ఆ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాలను బ్రతుకులను మారుస్తుంది, ఆత్మలను రక్షిస్తుందని చక్కటి మాటలు మొదటి ప్రసంగంలో మనం విన్నాం. దేవుని ఉపకారములు ఏవి అనేది పాఠం మంది. దేవుడు మనుషులకు ఎన్నో ఉపకారాలు చేశాడు. ప్రతి భక్తుడు ఇది మాట్లాడుతుంటాడు. ముఖ్యంగా క్రైస్తవులు దేవుని ఉపకారములు దేవుడివి చేశాడని వాటికి కృతజ్ఞత కూడికలు పెడుతుంటారు. అప్పుడప్పుడు ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికలు పెట్టించుకుంటారు. ఏం జరిగిందని? మేలు జరిగిందని, దేవుని ద్వారా ఉపకారం మేలు జరిగిందని పెట్టించుకుంటారు. ఏ మేలు జరిగిందని పెట్టించుకుంటారు? ఇంతకీ మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, దేవుడి దయ వలన ఉద్యోగం వచ్చిందని దానికి కృతజ్ఞతగా కూడిక. కొంతమంది అయితే ఇల్లు కట్టుకున్నామండి, దేవుడి దయ వల్ల మాకు మంచి ఇల్లు వచ్చింది, దానికి కృతజ్ఞతగా కూడిక. చాలా రోజుల నుంచి పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టట్లేదండి, దేవుడి దయ వల్ల గర్భఫలం వచ్చింది, దేవుడు చేసిన ఉపకారానికి కూడిక. ఇదే కదండి లిస్ట్ మనది. పెళ్ళి అవ్వలేదని చూసేవాళ్ళు పెళ్ళి అయితే కూడిక, ఎప్పటి నుంచో వ్యాపారంలో డెవలప్ అవ్వని వాళ్ళు ఒకవేళ అయితే కూడిక, పొలాలు కొనుక్కుంటే కూడిక, పాస్ అయ్యాడు ఇంటరో డిగ్రీయో 10వ తరగతో అని ఏ క్రైస్తవుడు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నా ఇవే కదని కనబడతాయి. అంటే దేవుడు ఇవన్నీ మాకు చేశాడు కాబట్టి మేము కృతజ్ఞత కూడిక. ఒకవేళ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఏముంటుంది? కూడుకు ఉండదు, ఇంకా తీసివేత. అంతే కదండి. కూడుకు లేదంటే తీసివేతే కదా. ఉద్యోగం రాలేదు, ప్రయత్నించాడు కానీ కూడుకుంటుందా? పిల్లలు పుట్టలేదు, కూడుకుంటుందా? అంటే మనుషులు ఏమనుకున్నారంటే దేవుని ఉపకారములంటే ఇవనుకున్నారండి. పెళ్ళిళ్ళు అవ్వటం, ఇల్లు కట్టుకోవటం, పిల్లలు పుట్టడం, ఉద్యోగాలు రావటం, ఆస్తులు సంపాదించుకోవటం, ఇవి దేవుని ఉపకారాలు, ఇవి మాత్రమే అనుకున్నారండి. ఒకవేళ ఇవి దేవుని ఉపకారాలు అయితే దేవుని నమ్ముకున్న అందరికీ జరగాలి కదండి. అందరికీ ఇల్లులు ఉన్నాయా? క్రైస్తవులకి చాలామందికి అద్దెల్లో ఉంటారు ఇప్పటికీ. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేయలేదు. మరి అదేంటి? ఒక ఆవిడేమో ఇల్లు కట్టుకున్నాను దేవుడు ఉపకారం వల్ల అని కూడికి పెట్టించుకుంది. అదే కూడికి ఇల్లు అద్దెంట్లో ఉన్నవాడు వచ్చాడు ఏమనుకుంటాడు? ఇప్పుడు చూసావా దేవుడు ఎంత అన్యాయస్తుడు, ఆవిడ చచ్చుకొస్తున్నాను, నేను చచ్చుకొస్తున్నాను, ఆవిడకి ఇల్లు ఇచ్చాడు, అప్పుడు అన్యాయస్తుడు అవుతాడు కదండి దేవుడు. సంఘానికి వచ్చిన అందరికీ పిల్లలు ఉంటారా? కొంతమంది గర్భఫలం ఉండదు. దేవుడు ఇప్పుడు వాళ్ళకి ఏం చేసినట్టు? ఉపకారం చేసినట్ట, అపకారం చేసినట్ట?
సంఘానికి వచ్చిన అందరికీ ఉద్యోగాలు వస్తాయా? అందరికీ రావండి. ఉద్యోగం వచ్చిన వాడు దేవుని ఉపకారం, దేవుని మేలు అని కొడుకు పెట్టుకుంటే ఉద్యోగం రానివాడి పరిస్థితి ఏంటి? ఒక రకంగా దేవుడు అన్యాయస్తుడని ఆ కొడుకు వల్ల చెప్తున్నావు, అంతేనా కదా? మరి ఇంతకీ దేవుని ఉపకారాలు ఏంటండి? దేవుని ఉపకారాలంటే దేవుడు ఒకరికి ఉపకారం చేసి ఒకరికి అపకారం చేయడండి. చేస్తే అందరికీ చేస్తాడు. దేవుని నమ్ముకున్న వాళ్ళకే ఇల్లులు ఉన్నాయా? నమ్మని వారికి కూడా ఉన్నాయా? నమ్మని వారికి మనకంటే పెద్దవి ఉన్నాయి. నమ్మిన వాళ్ళకే ఉద్యోగాలు ఉన్నాయా? నమ్మని వాళ్ళకి కూడా ఉన్నాయా? ఇవి మన టాలెంట్ని బట్టి, మన జాగ్రత్తలను బట్టి, కొన్ని సందర్భాల్లో దేవుని దైవుని బట్టి వస్తుంటాయి. కానీ దేవుని ఉపకారాలు ఏంటంటే దేవుడు అందరికీ చేస్తాడండి. కొంతమందికి చేసి కొంతమందికి దేవుని నమ్మన్నవాడు కూడా చేస్తాడు, అవునా కదా? బైబిల్లో ఒక మాట చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 9వ వచనం. మనం నమ్ముతున్న దేవుడు అందరికీ ఉపకారి. ఏమండి, అందరికైనా కొందరికైనా? అందరూ చెప్పండి. అందరికీ. అందరికంటే చర్చికి వచ్చే వాళ్ళకి, చర్చికి రాని వారికి, క్రైస్తవులకి, హైందవులకి, ముస్లిమ్స్కి, ప్రపంచంలో బ్రతుకుతున్న అందరికీ ఆయన ఎవరు? ఉపకారి. కొందరికి కాదు ఆయన. కొందరికి చేస్తే పక్షపాతం అవుతాడు, అంతే కదండి? అందరికీ ఉపకారి. ఎలాగ ఉపకారి చూద్దామండి. అదే మనం పెట్టాం. దేవుని ఉపకారములు ఏంటి అసలు? ఉపకారాలు చేసినందుకు కృతజ్ఞత కూడికి పెట్టాలి ఖచ్చితంగా. దైవ సహాయం గారు ఇది కృతజ్ఞత కూడికనే చెప్పారు. సాధారణంగా కృతజ్ఞత కూడికలు విశ్వాసాల ఇంటి దగ్గర జరుగుతాయి. ఇది ఎక్కడ జరుగుతుంది? సరే, ఎవరో కానీ పెట్టరు. చాలా మంచి విషయం. ఇప్పుడు ఏంటి దేవుడు చేసిన ఉపకారాలు? ఉద్యోగం రావటం, పిల్లలు పుట్టడం, ఇల్లు కట్టుకోవటం, ఆస్తులు కొనుక్కోవటం, కారు కొనుక్కోవటం, ఇదా? ఏంటో బైబిల్ని పరిశీలిద్దామండి. కీర్తన గ్రంథము వాక్యపట్నం చదివాం కదా, 103వ అధ్యాయం మొదటి జాగ్రత్తగా చదువుదామండి. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం మొదటి నుంచి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అన్నాడు. ఇది రెఫరెన్స్ చెప్పకపోయినా కూడా మన అందరికి వచ్చు కదండి. ఎందుకు వచ్చు? చాలా కృతజ్ఞత కూడుకుల్లో ఇదే చదివేస్తుంటారు, ఇదే మాట్లాడుతుంటారు ఎక్కువ. కంఠస్థం వచ్చేస్తుంది అందరికీ. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని 10వ తరగతి పాస్ అయిందని పెట్టుకుంది ఒక ఆవిడ కృతజ్ఞత కూడిక. అలా కొడుకు 10వ తరగతి పాస్ అయ్యాడు అంటే ఇప్పుడు దేవుడు ఏ ఉపకారం చేశాడు? అప్పుడు నిలబడి సాక్ష్యం చెప్పి మేము ఎలాగో చదువుకోలేకపోయామని ఏడ్చేస్తుంది. ముందు సాక్ష్యం చెప్పిన ఏడ్చేస్తారు కదండి. నా కొడుకైనా 10 పాస్ అయ్యాడు. దేవుడు ఉపకారం చేసినందుకు 10 పాస్ అయితే ఉపకారం అదే కదా. ఇప్పుడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరి ఒక ఉన్నాడు అంటే ఇప్పుడు 10వ తరగతి పాస్ అయితే దేవుని ఉపకారం అండి. అలాగని దేవుని నమ్మని వాళ్ళు కూడా పాస్ అవుతారు, అవునా? అలాగని దేవుని నమ్మని వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారు ఉన్నారు. చర్చకు వచ్చే వాళ్ళు 10 ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ దేవుని ఉపకారాల్లో ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోకంటే ఇవనుకున్నారండి. అంతకే ఇది అక్కడ చదువుతారు, ఇది అది కాదండి. అంతకే ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వెడగొడితే మనకు అర్థం అవుతుందండి ఏంటి దేవుని ఉపకారాలు. ఇది మాట్లాడుతుంది ఎవరండి? ఆ పైన ఉంటుంది చూడండి, దావీదు గారు రాసిన కీర్తన. అంటే ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? అదిగో దేవుడు దనేశారు. అక్కడే దెబ్బతిన్నాం. ఎంతకీ ఆయన మాట్లాడి దేవుడితో కాదు, ఎవరితో అమ్మా? ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రాణంతో? నా ప్రాణం అని మొదలెట్టాడు, చూసారా? అంటే ఇప్పుడు మాట్లాడుతుంది దావీదు గారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రాణంతో. మనం ఎన్ని రోజులు ఏమనుకున్నాం? దేవుడితో అనుకున్నాం,
అవునా? ఇప్పుడు ప్రాణం అంటే ఏంటి ఇంతకీ? ప్రాణం లేనట్టు చూశారు అందరూ. ప్రాణం అంటే ఏంటి ఇంతకీ? లేవియా కాండము, బైబిల్ని అడుగుదాం, 17వ అధ్యాయం 11వ వచనం. లేవియా కాండము 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము శరీరానికి ప్రాణము అన్నాడు. ఇప్పుడు ప్రాణం అంటే ఏంటండి? గట్టిగా చెప్పండి. రక్తము అంతేనా? ఆది కాండం 9వ అధ్యాయం 5వ వచనం. అక్కడ కూడా దీనికోసం ఉంది, చూద్దాం. ఆది కాండము 9వ అధ్యాయం 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తము అన్నాడు. అంటే ఇప్పుడు ఒక విషయం అర్థమైపోయింది మనకి. ప్రాణం అంటే ఏంటండి? రక్తము. దేహమునకు ప్రాణము రక్తము. అంటే ప్రాణం వేరు, శరీరం వేరా? వేరండి. మనం 3 భాగాలండి. ఒకటి మనందరికీ తెలుసు, ఆత్మ. ఆత్మయే జీవింపజేయుచున్నది. రెండోది ఏంటి? శరీరము. ఈ ఆత్మని శరీరాన్ని కలిపుంచేదే ప్రాణము, దాన్ని రక్తం అన్నారు. అందుకే చూడండి, మనిషి చనిపోవాలనుకోండి, ముందు ఏం పోవాలి? ప్రాణం పోవాలి ముందు. ఆత్మ పోవాలనుకుంటారు, ఆత్మ కాదు పోవాల్సింది, ముందు ఏం పోవాలి? ప్రాణం ఎప్పుడైతే పోయిందో ఆటోమేటిక్గా శరీరము ఆత్మ విడిపోతాయి. ఈ రెండు కలిసి ఉండాలంటే ముందే ఉండాలి. అందుకే చూడండి, ఆరోగ్యం పోయిందనుకోండి చచ్చిపోతాడు. యాక్సిడెంట్ అయ్యి రక్తం అంతా పోయిందనుకోండి ఏమవుతాడు? ఎప్పుడైతే రక్తం అంతా పోయిందో ఇంక శరీరంలోంచి ఏం వెళ్ళిపోద్ది? అంటే మనిషి చనిపోవాలంటే ముందేం పోతుందండి? ఆత్మ కాదు, ప్రాణం పోతుంది. బైబిల్లో చూద్దాం, ఆది కాండము 35వ అధ్యాయం 29వ వచనం. ఆది కాండము 35వ అధ్యాయం 29వ వచనం. ఇస్సాకు గారు కాలము నిండిన వయసు అయిపోయిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొందెను అని ఉంది. ఏం చేశాడంటండి? మృతి పొందటం, ప్రాణం విడటం ఒకటి కదండి, రెండూ చచ్చిపోవటమే. కానీ ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ ప్రాణం పోయింది. అప్పుడు ఏం చేశాడు? మృతుల్లోకానికి వెళ్ళిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయింది. అంటే మనిషి చనిపోవాలంటే ముందేం పోవాలి? అందుకే చనిపోవాలనుకున్నప్పుడు ప్రాణం తీసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు. చూసారా? పీక గట్టిగా పెట్టేసింది అనుకోండి, రక్త ప్రసరణ ఆగిపోయి ఏం జరుగుతుంది? ప్రాణం పోతుంది. ప్రాణం పోయిందంటే ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? ప్రాణం అంటే ఏంటో, దేహం అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటి, 3 కలయికే మనిషి. ఇప్పుడు దావీదు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రాణంతో మాట్లాడుతున్నారు. అంటే ప్రాణం అంటే ఏంటి ఇప్పుడు ఇంతకీ? రక్తము. ఇప్పుడు చదవండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎవరితో చెప్తున్నాడు? దేవుణ్ణి మహింపరచమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. మరలా నా అంతరంగమునున్న సమస్తం, అంటే లోపల ఉన్న అవయవాలు. అంతరంగం అంటే లోపల, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు అవి ఉన్నాయి కదండి. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకు. ఇంతకు ఎవరికి చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఉపకారాలు దేనికి చేశాడన్నమాట దేవుడు. అర్థమైందమ్మా? మనం చదువుకున్నదేనా? ఇప్పుడు నేను ఏమన్నా కొత్తగా కల్పించానా? క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఎవరికి ఉపకారాలు చేశాడంట? రక్తానికి, ప్రాణానికి. అంతేనా? నా ప్రాణమా ఆయన నీకు చాలా ఉపకారాలు చేశాడు, దేన్ని మర్చిపోకు, కృతజ్ఞత చెప్పు, సన్నుతించాయి నేను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇంతకీ ప్రాణాలకి, రక్తానికి దేవుడు ఉపకారాలు ఏం చేశాడు అనేది ఆలోచించాలి. అంతే కదండి? రక్తం అందరికి ఉందమ్మా లేదా? నాకు రక్తం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే తక్కువ ఉందని కాదు, అసలు రక్తం లేని వాళ్ళు ఉంటారా ఎవరైనా? అందరికీ రక్తం ఉంది. మినిమం అంటే కనీసం 5 దోసులు రక్తం ఉంటుందంటండి మన శరీరంలో, మన దోసులతో. అంటే 5 లీటర్లు ఉండాలి. రక్తం లేకపోతే శరీరంలో ఏ అవయవం పనిచేయదండి. అంతేనా? ఇప్పుడు ఈ చెయ్యి ఎలా కదులుతుందంటే వేళ్ళు, దీనికి ఏమొస్తుంది? రక్త ప్రసరణ జరుగుతుంది, రక్త సరఫరా. ఒకవేళ రక్త సరఫరా ఆగిపోయిందనుకోండి
పక్షవాతం అంటారు చూసారు అప్పుడప్పుడు. కాలు చెయ్యి నోరు పడిపోద్ది, చెయ్యున్నా కదలదు, కాలున్నా నిలబడదు, నోరున్నా మాట రాదు. కారణం ఏంటి? ఆ అవయవాలకు వెళ్ళవలసిన ఒక రక్తనాళం స్టక్ అయిపోయింది మెదడులో. చిన్న గడ్డ కట్టి క్లియర్గా వెళ్ళట్లేదు ఇంకా. అప్పుడు ఏమైపోయి పని చేయడం ఆగిపోయాయి. అంటే ఏ అవయవానికి రక్త సరఫరా వెళ్ళకపోయినా ఏమైపోతుంటుంది? జుట్టు ఊడిపోతుందని చాలామందికి. కారణం ఏంటనుకుంటున్నారు? రక్త సరఫరా జరగట్లేదు. కంటి చూపు పోయిందనుకోండి, అంటే ఏ అవయవానికి రక్తం వెళ్ళకపోయినా ఇంకా అవయవం పనిచేయదండి. అంటే ఇప్పుడు రక్తం ఎంత ఇంపార్టెంట్ అండి. మాట్లాడాలంటే ఏముండాలి? రక్తం. ఈ రక్తం ప్రతి అవయవానికి ప్రతిరోజు వెళ్ళాలంటే దీన్ని పంపు చేసే మిషన్ ఉండాలి వద్దా? మన ఇంట్లోకి కిచెన్లోకి వాటర్ వస్తుంది, బాత్రూంలోకి వాటర్ వస్తుంది, వస్తున్నాయి కదండి. ఎలా వస్తున్నాయి? పైన ట్యాంక్ పెట్టాం, పై ట్యాంకులోకి ఎలాగొస్తుంది? కింద మోటార్ ఉంది, అవునా? ఇప్పుడు తలకాయలోకి రక్తం రావాలి, చేతుల్లోకి రక్తం రావాలి, పాదాలకు రక్తం వెళ్ళాలి, ప్రతి అవయవానికి రక్తం వెళ్ళాలి. మరి దీనికి మిషన్ ఏది? హార్ట్, గుండె, అవునా? గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుందంటే రక్త సరఫరా చేస్తుందండి. అలా రక్త సరఫరా చేయడానికి ఆ మిషన్ ఎవరు పెట్టారు? తల్లి గర్భంలోనే. తల్లి గర్భవతి అయిందని తెలిసిన తర్వాత 6వ వారం వచ్చేటప్పటికి గుండె తయారు చేయటం స్టార్ట్ చేయడండి దేవుడు. ఉమ్మ నీటిలో ఆ చీకటి గదిలో 6వ వారంలో ఏం తయారవుతుందండి? గుండె. అప్పుడు మన ఆకారం ఎంత? బియ్యపు గింజ అంత. బియ్యపు గింజ ఎంత ఉంటుందండి? అంటే బాసుమతి రైస్ అయి కదా నేను అనేది. జీలకర్ర తెలుసు కదా, జీలకర్ర అంత ఉంటుందండి మన ఆకారం. అప్పుడు జీలకర్ర అంత ఉన్నప్పుడు ఏం జరిగింది? గుండె చేసేటండి. మన బాడీ అంతా జీలకర్ర అంత ఉంటే మరి గుండె ఎంత ఉంటుంది? ఇక చిన్నది, అంటే నలుసంత. అందులో 4 గదులు, జఠరికలు, కర్ణికలు, దమనులు, సిరలు, దాని నుంచి రక్తనాళాలు, ఇవన్నీ తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో 6వ వారంలోనే తయారైందంటే అది లేకపోతే రక్త సరఫరా జరుగుతుందండి? తల్లి గర్భంలోనే మన ప్రాణం కోసం ఏం చేశాడు ఆయన? ఉపకారం చేసాడమ్మా, చేయలేదా? తల్లి ఏమన్నా చేసిందా? మన నాన్న ఏమన్నా చేశాడా? కొన్ని డాక్టర్ గారు చేశారా? ఎవరు చేశారు? మనిషి మరిచిపోలేని ఉపకారం అండి. గుండె పని చేయకపోతే, గుండె లేకపోతే ఏం అవుతుందనగా మన పని గుండె, అంతేనా? అలా తల్లి గర్భంలో గుండె తయారు చేశాడు. గుండె ఒకటి ఉంటే సరిపోద్దా? ఊపిరితిత్తులు ఉండాలి మరలా దీనికి. క్లీన్ చేయాలి కదా రక్తాన్ని. గుండె ఓన్లీ పంపు చేస్తుంది, మరి రక్తాన్ని క్లీన్ ఎవరు చేస్తారు? ఊపిరితిత్తులు. అవి చేశాడు. మరలా దీన్ని ఫిల్టర్ చేయాలి. దానికోసం ఏం చేశాడు? కిడ్నీలు చేశాడు. కిడ్నీలు చేసే పని చిన్న పని అండి. ప్రతిరోజు మన రక్తాన్ని అంతరిని క్లీన్ చేసి ఫిల్టర్ చేస్తుంది అది. ఒకవేళ కిడ్నీలు పాడాయి అనుకోండి, అప్పుడప్పుడు చూస్తుంటారు కదా 2 కిడ్నీలు ఈ మధ్య చాలామందికి పాడవుతున్నాయి. డయాలసిస్ పేషెంట్ అంటారు అతను. డయాలసిస్ చేయాలి, ఎందుకంటే కిడ్నీలు చేయట్లేదు కాబట్టి ఆ పని మిషన్ కనిపెట్టారు. ఎంత ఉంటుంది ఆ మిషను? బీరువంత ఉంటుందండి. ఇంతకు ఏం పని చేయటం కది? కిడ్నీ. మనిషి చేస్తే ఎంత చేశాడు చూసారా? దేవుడు ఎంత చేశాడు కిడ్నీని? ఇడ్లీ కంటే చిన్నది, అదే కదండి. వెనకాల పెట్టాడు. మనం ఏమైనా తగులుతుంది మోసుకుంటున్నామేమో మనకేమైనా అర్థం ఉందా? అదే బీరువంత చేశాడు అనుకోండి, ఎలా పెట్టుకుని తిరుగుతుంది ఇప్పుడు? అసలే జనం సరిపోతుంది. ఇక్కడ వెనకాల ఒక బీరు వేసుకొచ్చావు అనుకోండి, ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు కనపడరు, అవునా? మనిషి ఇంత చేశాడు దేవుడు. ఒక్కసారి డయాలసిస్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే భయంకరమైన బాధ అండి అది, అవునా? ఆ రక్తానంతా మళ్ళీ ఇందులోకి పంపించి బాబోయ్. కానీ ఏమీ నొప్పి తెలియకుండా జరిగిపోతుంది చూసారా? రక్త సరఫరా కోసం చేసిన ప్రక్రియ ఇదంతా. ఎవరి ఉపకారం ఇది? దేవుని ఉపకారములు. సరే, రక్తంతో వచ్చాం బయటికి. రక్తంలో మళ్ళీ 4 రకాలు ఉంటాయి. అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది. ప్లాస్మా అని ఉంటుంది, తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు ఎందుకండి? ఏదైనా బ్యాక్టీరియా వచ్చేసి, వైరస్ వచ్చేసి మనల్ని హాని చేయకుండా మళ్ళీ అందులో రక్షక పొట్లు పెట్టాడు. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్, రక్త ఫలకికలు అంటారు. అంటే ప్లేట్లెట్స్ అంటే ఈ మధ్య ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి చూసారా? మనకి ఏదైనా గాయం అయిందనుకోండి,
టక 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 రక్తం వచ్చేస్తుంటుంది. ఎందుకంటే లోపల గుండె పంప్ చేస్తుంటుంది కదా, మరి ఈ గొట్టమంటే వచ్చేస్తుంటుంది. ఎప్పుడైతే గాయమైందో ఈ రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ ఏం చేస్తాయంటే చిక్కబడిపోయేలా చేస్తాయి. గాయమైన దగ్గర చిక్కగా అయిపోయింది అనుకోండి, ఇంకా లోపల రక్తాన్ని రాకుండా అడ్డుపడిపోతుంటుంది. ఇదంతా దేనిలో పెట్టాడు? రక్తంలోనే. మనం చేయకుండా దాని పని అదే చేసుకుంటుంది. రోగాలు ఏమన్నా వస్తే అదే అటాక్ చేసేస్తుంటుంది. ఇదంతా రక్తంలో జరుగుతున్న ప్రక్రియ, తల్లి గర్భంలోనే ఇదంతా. అంటే దేవుడు మనం భూమి మీదకి రాకుండానే మన కోసం ఏం చేశాడండి? గట్టిగా చెప్పండి అమ్మా. ఉపకారాలు ఎవరో చేయలేరు. అది గుండెని ఎవరో చేయలేరు. చేయగలరమ్మా? పోనీ రక్తాన్ని ఎవరైనా చేయగలరా? చేయలేరు. కాబట్టే రక్తదానం చేయమంటున్నారు. అందుకే తల్లి గర్భంలో ఉపకారాలు చేశాడు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు రక్తం అలాగే ఉండిపోద్దండి, ఖర్చు అయిపోతుంటుంది. ఇప్పుడు రక్తం పుట్టాలో వద్దా? మళ్ళా రక్తం ఎక్కడ పుడుతుంది? ఎముకలో పుడుతుందండి. ఏమంటుందండి? బోన్ మ్యారో అంటుందండి. ఎముక మధ్యలో పుడుతుంటుంది. ఆ ఎముక మధ్యలో పుట్టాలంటే ఊరికనే పుట్టేద్దండి. ఇప్పుడు ఆ రక్తం తయారైతేనే మన జీవితం ముందుకు సాగుతుంది. చూపు పని చేయాలన్నా, చెవులు వినపడాలన్నా, నోరు మాట్లాడాలన్నా, నీ కాళ్ళు సాగాలన్నా, ఇదేది జరగాలన్నా, నీ బాడీ టోటల్గా పనిచేయాలంటే ఏముండాలమ్మా? రక్తం ఉండాలి. ఇప్పుడు రక్తం తయారవ్వాలంటే తిండి కావాలి, అంతే కదండి. రక్తం దేనివల్ల తయారవుతుంది? ఆహారం వల్ల. ఇప్పుడు ఆహారం తింటేనే రక్తం తయారవుతుంది. రక్తం తయారైతేనే మనం అంతా బ్రతకగలం. ఇప్పుడు రక్తం తయారవడానికి ఆహారాన్ని ఎవరు చేశారు? ఇప్పుడు రోజు పంట పండుతుందంటే, వర్షం పడుతుందంటే, మనకి చెట్లు ఫలిస్తున్నాయంటే దేవుడు దేనికి చేసిన ఉపకారాలు అంటే మాట్లాడలేదండి. మన ప్రాణం కోసం చేసిన ఈ చెట్లు మనం చేసామండి. వర్షం రావాలంటే మనం చేయగలమా? ఏ ప్రభుత్వం చేయగలదా? సముద్రాలు మరగాలి. సముద్రాలు మరగాలంటే అసలే గ్యాసులు దొరకలేదు ఇప్పుడు, అంతే కదండి. సముద్రాన్ని మరిగించగలమా? బిందె నీళ్ళే మరిగించగలపోతుంది ఇప్పుడు గ్యాస్ లేక. సూర్యుడిని రప్పించాడు. సూర్యుడు మరిగిస్తే ఆ ఆవిరి మేఘాల్లోకి వెళ్తే మేఘాలు వ్యాపించి గాలి ద్వారా విద్యుత్తు, ఉరుములు, మెరుపుల ద్వారా ఆ నీటిని భూమి మీద కురిపిస్తే అప్పుడేం పండుతున్నాయి? పంటలు పండుతున్నాయి. ఇదంతా నీ ప్రాణం కోసం, నీ రక్తం కోసం దేవుడు చేసిన ఉపకారాలు. వర్షం పడిందంటే ఇప్పుడు ఏమనుకోవాలి? ప్రాణమా, నీ కోసం దేవుడు ఉపకారం చేస్తున్నాడు. నీళ్ళు వచ్చాయంటే ప్రాణమా, నీకోసమే. గాలి, రక్తంలో గాలి కావాలి కదండి, ఆక్సిజను. గాలి వస్తుందంటే ప్రాణమా. ఒక పండు నీ చేతికి వచ్చిందంటే దేవుడు చేసిన ఇవన్నీ రక్తం కోసమే కదండి అంటున్నాం. రక్తం తక్కువైందండి ఆట దగ్గర వెళ్ళి ఏమంటారు? 4 కేజీలు కాజాలు, 10 కేజీలు అయిపోయి అది తినమంటాడండి. ఏం తినమంటాడు? ఫ్రూట్స్ తీసుకోమా, బాగా ఆకుకూరలు తినండి, ఫ్రూట్స్ తినండి, కాయగూరలు తినండి. ఎందుకు ఇది తినమంటాడు? రక్తం పట్టాలంటే అందులోనే ఉంది. ఇక మాంసాలు, చేపలు ఇవన్నీ దేనికోసమండి? మన రక్తం కోసమే. ఇక నీకు ఏదైనా రోగం వచ్చినా కూడా దేన్ని టెస్ట్ చేస్తారు డాక్టర్లు? ఫస్ట్ బ్లడ్ టెస్ట్, అంతే కదండి. అంటే నీకు ఏ రోగం ఉన్నా అందులోనే తెలుస్తుంది. అంటే మనిషి జీవితం టోటల్గా దేని మీద నడుస్తుంది? ఇప్పుడు రక్తం. రక్తదానం చేయండి ప్రాణదాతలకు అన్నాడు. అందుకే రక్తం అంత విలువైనదండి. ఈ విలువైన రక్తానికే దేవుడి ఉపకారాలన్నీ చేశాడు. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు దావీదు గారు ఇదంతా అర్థం చేసుకుని ఏం పాట రాశాడు? ఇప్పుడు చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు. ఇప్పుడు చెప్పండి, దేవుని చేసిన ఉపకారాలు ఏంటి? పిల్ల పాస్ అయ్యిందండి, పిల్ల ఫెయిల్ అయినా పర్లేదు, బతుకుతుంది. రక్తం లేకపోతే అంతే కదండి. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం లేకపోయినా బతుకుతున్నారు. రక్తం పట్టకపోతే ఇప్పుడు దేనికి ఉపకారాలు దేనికి కృతజ్ఞత కూడికి పెట్టాలమ్మా? ఫుల్గా వర్షం పడిపోయింది అనుకోండి, కృతజ్ఞత కూడిక. పాస్టర్ గారు మా దగ్గర కృతజ్ఞత. దేని కృతజ్ఞత కూడిక? వర్షం పడిందండి, వర్షం పడితేనే కదా బతుకుతామండి. మనం ఏమనుకుంటాం? వర్షం కుడితే ఇది పెద్ద ఉపకారమా?
మనకి ఇది ఈ దేవుడు వర్షం ఇచ్చి నీరు ఇచ్చినందుకు ఉపకారం అనగానే ఇది కాదు నీరు అని మనం ఏదో ఉపకారం అనుకుంటున్నారు. ఒక కేజీ బంగారం పొంద పడిపోయింది అనుకోండి ఇంట్లో, పాస్టర్ గారు ప్రార్థన చేసినట్టునే ఒక్కొక్క కృతజ్ఞత కూడికేంటి అంటే ఇప్పుడు మనకు బాగా ఉపకారం మంచిది. బేలు అంటే ఏంటనుకుంటున్నావు ఇప్పుడు మనకి బంగారం అనుకుంటున్నావు కదండి. ఇందాక మొదటి ప్రసంగంలో చెప్పినట్టు బంగారం కాదండి, నీరు ఇంపార్టెంట్. అవునా కదమ్మా? ఎప్పుడు తెలుస్తుంది మనకి నీరు ఎక్కువైపోయింది కూడా తెలియట్లేదు. ఎడారిలో ఒకడు వెళ్తున్నాడంట, ఈ యూట్యూబ్లో అందులో పెట్టాడు ఒకడు వీడియో. వెళ్ళిపోతూ చక్కగా వాటర్ బాటిల్లో నీళ్ళు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు. సగం దూరం వెళ్ళినప్పటికీ బంగారు ఆభరణాలు దొరికాయంటండి, పడిపోయినా అక్కడ. నా జీవితం ధన్యమైపోయిందని ఈ కంగారులో ఈ బ్యాగ్లోనో చేతిలోనో పెట్టుకెళ్తే మళ్ళీ ఎవడొకటి చూస్తే నా బ్యాగులు చెక్ చేసి తీసేసుకున్నాడని చెక్ చేయని ప్లేస్ ఎక్కడ ఉంది? వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు కదా. వాటర్ బాటిల్ అంటే మనలాంటి ప్లాస్టిక్ కదా, అది బ్యాగ్ లాగా ఉంటుంది. అది కూడా వెంటనే వాటర్ అంతా వలబోసి అందులో కుక్కేసుకున్నాడంట మొత్తం ఆభరణాలన్నీ. భుజాన్ని వేసుకుని పోతున్నాడు. ఎడారి, దారికి గమ్యం తెలియట్లేదు. ఎండ విపరీతమైన దాహం ఆవిరైపోయింది. ఒంట్లో ఉన్న నీరంతా నోరు ఆరిపోతుంది. దాహం. వాటర్ బాటిల్ చూస్తే ఏముంది అందులో? బంగారం ఉంది. సర్లే అదరికి వెళ్ళిపోదాం అనుకుని ఇంకా ప్రయాణిస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం అయింది. నడినెత్తుకు వచ్చాడు సూర్యుడు. మొత్తం కళ్ళు తేలిపోయి, కళ్ళు తిరిగిపోయి, ఎటు చూసినా ఎండ తప్ప నీరు లేదు. తీశాడు వాటర్ బాటిల్, ఛీ అని కొట్టుపడేసాడండి. దేన్ని? ఇప్పుడు బంగారం తాగితే తగ్గుతుందని దాహం. ఎన్ని కోసలున్నా, ఎన్ని కేజీలున్నా ఇప్పుడు బంగారం మింగుతాడా? ఏం కావాలి ఇప్పుడు? ప్రాణం బతకాలంటే నీళ్ళే కావాలి. అది పెద్ద విలువ కాదు మనకు, అదేనా? ఇప్పుడు ఆడి బ్రతుక్కి ఎంత బంగారం ఉన్నా పని అవ్వదు, ఎంత వెండి ఉన్నా. ఏం కావాలమ్మా? నీరు. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? పక్కన నీళ్ళంటే అది సీపు మనకి. ఒక వారం రోజుల పాటు మీ అందరికీ ప్రతిరోజు కేజీ బంగారం ఇంటికి వస్తుంది, కానీ నీటి చుక్క మాత్రం దొరకదని అనుకోండి. మనం ముందే వెనక ఆలోచించకుండా పంపి అంటాం, అంతే కదండి. వారం రోజులు నీళ్ళు లేకపోయినా పర్లేదు, బంగారం పంపించి కేజీ బంగారం అంటే ఎక్కడా దొరకదు. ఎవడు అమ్మడు? వాటర్ ప్యాకెట్ కూడా దొరకదు, భూమిలోంచి రాదు, ఏమీ రాదు. అప్పుడు ఏం చేస్తామండి? అసలు నీరు లేకపోతే మన బ్రతుకు సాగుతుందండి. ఉదయం లేచిన తర్వాత మనకి ఏం కావాలి? బ్రష్ చేయాలంటే నీరు కావాలి. నీరు లేకపోతే కంపు, అంతేనా? వారం రోజులు నీరు లేకపోతే బట్టలన్నీ అలా ఉండిపోతాయి. అవునా? కడుక్కు తిన్నవన్నీ అలా ఉండిపోతాయి. స్నానాలు ఉండవు, మోకాలు కడగటాలు ఉండవు. ఆ వారం 6వ రోజున మీటింగ్ పెట్టారనుకోండి దైవ సహాయం గారు, ఎలా వస్తామండి ఇక్కడికి? మొఖాలంతా శక్తిలాగా అయిపోయి పాసనూరులు వేసుకుని, అందుకని కడుక్కోవాలి, లేకపోతే ఏముంటుందండి? అప్పుడు నిజంగా కరోనా వచ్చినప్పుడు ఏం పెట్టారండి? డిస్టెన్స్ పెట్టేస్తారా? ఏదో పేరెట్టారు దానికి, మనిషి ఇంత దూరం ఉండండి అని. లాక్డౌన్ కాదండి, అదే లాక్డౌన్లోనే క్వారంటైన్ కూడా కాదు, వ్యక్తిగత డిస్టెన్స్ పాటించమన్నారు కదా. ఇప్పుడు నిజంగా నేను నీళ్ళు దొరుకుతున్నాయి కాబట్టి ఫ్రెష్ అయ్యాం కాబట్టి ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు. వారం రోజుల పాటు నేను స్నానం ఏమీ లేకుండా, మొహం కడుక్కోకుండా, మురుగుపోయిన బట్టలు వచ్చానుకోండి, ఇక్కడ ఎక్కడ ఉంటారా? దైవ సహాయం గారు అక్కడి నుంచి అలాగే పంపిస్తారు, అదే కదా. మళ్ళీ సారి పిలుస్తానులేండి, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎవరు చచ్చిపోయారు, మీటింగ్ క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే ఉండగలమేంటి? అసలు బంగారం వేసుకున్నాను వాళ్ళు ఆయన ఉంటారా? మనిషిని బతికించేది, మనిషికి అవసరమైనది, అది లేకపోతే బ్రతకలేనిది ఏంటనుకుంటున్నారు? గాలి, నీరు, ఆహారం, ఇది కదండి. ఇవి దేవుడు ఇచ్చాడు, కానీ మనకి ఎలా అనిపిస్తాయి? ఇది పెద్ద ఉపకారం ఏంటండి. ఏది ఇస్తే ఉపకారం మనకి? ఉద్యోగం ఇస్తే ఉపకారం, అది లేకపోయినా బతకగలడు. బంగారం ఇస్తే ఉపకారం, అది లేకపోయినా బతకగలడు. ఇల్లు ఇస్తే ఉపకారం, ఇల్లు లేకపోయినా కూడా. గాలి, నీరు, ఆహారం ఉంటే ఇవి లేకపోయినా బతకొచ్చు. ఈ లేని వాళ్ళు చాలామంది బతుకుతున్నారు. ఏది ఉపకారమో, ఏది మేలో కూడా మనిషికి తెలియలేని దుస్థితికి వచ్చాడండి. అపోస్తుల కార్యములు ముగించేసుకుందాం. 14వ అధ్యాయం 17వ వచనం. చూసారా, కొంచెం గాలి తక్కువైంది ఈరోజు, చల్లగా లేదు కదండి, విలవెల్లాడిపోతున్నాం. చూసారా, గాలి ఉందా లేదండి? ఇప్పుడు మన మధ్య గాలి ఉందమ్మా లేదా? ఎవరో గాలి మొత్తం గాలిలో తేలిపోయినట్టున్నారు అందరూ. అమ్మ మనకి ఇప్పుడు గాలి ఉందా లేదా? ఉంది. గాలి ఉండగానే విలవెల్లాడిపోతున్నాం. అదే గాలి లేకపోతే మెదలకుండా కూర్చుంటాం, అంతే కదండి. సరే, ఏది అవసరమండి మనకి? ఇది
అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేస్తున్నాడు. అది ఇప్పుడు దేవుడు చేసే మేలు ఉపకారం ఏంటంతకి? ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించటం, ఉదయాన్నే ఎండ రావటం, భూమి పండటం, నీరు రావటం, ఇవేంటండి? ప్రపంచానికి అతి ప్రాముఖ్యమైన దేవుని ఉపకారాలండి. ఇవి లేకపోతే బతకగలరా? గాలి అవడానికి దయచేయగలరా? కరోనా వచ్చినప్పుడు తెలిసింది కదండి గాలి విలువ. బండలు కొనుక్కున్నారు, అయినా దొరకలేదు. లక్షలైనా పర్లేదండి మాకు ఆక్సిజన్ బండలు కావాలని. అది ఎవడన్నా చేయగలరండి? దేవుడు మన కాళ్ళ దగ్గరికి పంపిస్తాడండి. గాలి ఎక్కడికి వస్తుందమ్మా? బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి వస్తుంది. చర్చికి వస్తే నువ్వు చచ్చి మానేసి వెళ్ళిపోతున్నా కూడా పాపం నా పిల్లడే కదండి వస్తున్నారా కదా. అందుకే మనకు దాని విలువ తెలియదు. ఇవన్నీ దేవుని ఉపకారాలు. ఎప్పుడైనా దేవుడు గాలి ఇచ్చాడని కృతజ్ఞత కూడా పెట్టారా? పెట్టం. నీరు ఇచ్చాడని పెట్టారా? పెట్టం. దేనికి పెట్టాం? చిన్న చిన్నవి, చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్నవి. అలాగనే అవి దేవుడు ఇవ్వలేదు అంటలేదు నేను. అలాగనే వద్దు అనట్లేదు. మనకి ఇల్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, పిల్లలు కావాలి, అన్నీ కావాలండి. కానీ వీటికంటే ముఖ్యమైనవి చేశాడు కదా. పిల్లలు లేకపోయినా బ్రతకొచ్చు, గాలి లేకపోతే బ్రతుకుతామమ్మా. ఈ ముఖ్యమైన వదిలేశాం కదా ఇంతకీ. అందుకే భక్తులు ఎలాంటివి ఆలోచించారండి. దావీదు గారు ఏదో సింహాసనం నాకు రాజుని అంటలేదైనా. పశువులు మేపుకుంటూ గొర్రెల్ని అక్కడ పాడతాడని పాట. ఏమని? నా ప్రాణమా బా నీ కోసం ఎన్ని చేశాడైనా, ఎన్ని పళ్ళు. ఇప్పుడు మామిడి పళ్ళు చేసే కదండి. దేనికోసం? ప్రాణం కోసమే. చక్కగా సంతోషించు. జామకాయలు, యాపిల్స్ ఇన్ని ఉన్నాయండి. మామిడి పళ్ళులో ఎన్ని రకాలు ఉన్నాయంట? ఏనండి? 500 రకాల పైనే ఉన్నాయంటండి. మనం ఎన్ని తిని ఉంటాం? బంగినపల్లి, రసాలు, ఎంఆర్ఓ కలెక్టర్, ఇంకా ఏ ఉంటాయి కొన్ని. ఈ 4-5 తప్ప ఇంకెప్పుడు తింటామండి? 500 రకాలు. అరటిపళ్ళు ఎన్ని రకాలు? చాలా రకాలు ఉన్నాయండి. ఇవన్నీ దేనికోసమండి? మన ప్రాణం కోసం. నన్ను ప్రేమించి మన ప్రాణాన్ని సంతోషపెట్టడం కోసం ఇన్ని ఆహార పదార్థాలు, ఎన్ని మాంసాల రకాలు ఉన్నాయండి. చేపలు ఎన్ని రకాలు ఉన్నాయండి. ఇవన్నీ ఎవరి కోసం? దేవుడు మనందరి కోసం చేసిన ఉపకారాలు. చక్కటి చేప తెచ్చుకున్నాం ఇంటి దగ్గర. దేవుడు నా కోసం చేప తయారు చేశాడు. దేవుడు చేస్తేనే కదా వచ్చింది అది. కోడి మాంసం తెచ్చుకున్నాం, దేవుడు ఉపకారం. ఇవి తలుచుకోవండి. అంతకే చిన్న చిన్నవి కోసం దేవుడు అవి చేస్తేనే కృతజ్ఞత. అవి చేయకపోతే? అందుకే భక్తులకు అర్థమయ్యి, నా ప్రాణమా దేవుడికి ఎన్ని చేశాడు చూసావా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకకు. అలా మర్చిపోకుండా ఉండడానికి కృతజ్ఞత కూడికి పెట్టాలంటే ఏదో జరిగితేనే అవసరం లేదండి. అసలు మన లెక్కల ప్రకారం కానీ ఆలోచిస్తే రోజు ఆయన ఉపకారాలు పొందుతున్నాం లేదండి. ఇప్పుడు కృతజ్ఞత ఎప్పుడు చెల్లించాలి? రోజు చెప్పాలి, రోజు పెట్టించుకోవాలి. కానీ అంత స్తోమత మనకు లేదు. అలా పెట్టిన ఎవరో రారు. కాబట్టి కనీసం నెలకు ఒకసారైనా మన ఇంటి దగ్గర కృతజ్ఞత కూడా జరుగుతుందండి. సిగ్గు కూడా అంతే కదండి. నెలంతా కాపాడినా పోడలే, వారానికి పెట్టలేదు, 2 వారాలకు పెట్టలేదు, ఏం పెట్టలేదు. కనీసం నెలకు ఒకసారి పెట్టాలా ముద్దా? ఎందుకు పెట్టట్లేదు? అదే చూస్తున్నామండి. మా పిల్లకి మంచి సంబంధం సెట్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఏంటి సంబంధం సెట్ అయితేనే ఉపకారం చేసినట్ట? ఇప్పుడు ఇంతకుముందు చేయలేదు దేవుడు. మరి ఇవన్నీ చేసినందుకు దేవుడికి ఏం చేశావు నువ్వు? అందుకే దేవుడు అడగకపోయినా అందరికీ ఉపకారాలు మనం పొందుకుంటున్నామా లేదు? ఇప్పుడు మనందరి కోసం భోజనాలు రెడీ చేశారా? దేనికోసం అది? ఎందుకంటే ఇప్పుడు తినకపోతే ప్రాణాలు నిలబడదు కదండి, వెళ్ళిపోవాలి. ఆ ఫుడ్ దేవుని ఉపకారమే, కృతజ్ఞత చెల్లించాలి. భక్తుడైతే ఇలాగ ఆలోచించి, అందుకే దావీదు గారు దేవుని కోసం మందిని కట్టాలనుకున్నాడా లేదా? దేవుడి కోసం సర్వం ఇచ్చేసాడు. ఇంకా దేవుడు అంతే. దేవుడి కోసం చావడానికైనా సిద్ధపడ్డాడు. ఎందుకు? ఈ ప్రాణమే ఆయనది. ఈ ప్రాణం ఇచ్చిందే
ఆయన ఇచ్చిన భిక్షతోనే ప్రాణం నిలబడింది ఇప్పటికీ. కాబట్టి ఈ దేహం ఆ ప్రాణంతోనే ఉంది. కాబట్టి ఈ దేహం ఎవరి కోసం ఉండాలి? దేవుడి కోసమే. అది భక్తి అర్థమైతే, ఆయన ఉపకారాలు అర్థమైతే ఇలా బతుకుతారు. ఈ పాపం కూడా రక్తంతోనే కదా చేస్తున్నాం. మనం రక్తం సరిగా ఉంటేనే ఆరోగ్యం ఉంటే కానీ పాపం చేస్తాం. చివరికి చెడిపోయిన రక్తం కోసం ఈ పాప అయిపోయాం కదా మనం. యేసుక్రీస్తు వారు వచ్చి మరలా ఏం పెట్టాడు ఆయన? చూద్దాం, చూడండి, ముగించేసుకుందాం. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము, సరే, మన రక్తం కోసం దేవుడు ఉపకారాలు చేసి ఇంతవరకు చూసాం. మరలా ఇంకొక ఆయన వచ్చి, ఆయన కుమారుడు ఏమిచ్చాడని మన కోసం? ఆయన కూడా రక్తం ఇచ్చేసినట్టండి. అంత రక్తం మీద నడుతుంది చూసారా? దేవుడు ప్రాణానికి చేసిన ఉపకారాలు. ఇన్ని ఉపకారాలు చేస్తే ఎంత కృతజ్ఞత కలిగి, ఎంత భక్తి కలిగి ఉండాలని దేవుడు అంటే. సరిగ్గా చర్చికి వస్తామమ్మా? చర్చికి కూడా దేనికోసం మానేస్తారనుకుంటారు? ఆ తిండి సంపాదించుకోవడానికి వెళ్ళిపోతారు చర్చి మానేసి. ఆ ప్రాణం రక్షించుకోవడానికే. దేవుడు కనుక ప్రాణం రక్షించాలనుకోకపోతే నువ్వు సొంతంగా రక్షించేసుకోగలవా? ఎంత తెలివి తక్కువ చూసారు మనం. అంటే ఆ 4 డబ్బులు సంపాదించుకుంటేనే నేను బతుకుతానండి, దేవుడి దగ్గరికి వస్తే ఎలా బతుకుతానండి అనుకుంటాం. ఇంతకే ఆ 4 డబ్బులతో బతకం ఇంతకే దేవుడు దయతో. ఇప్పుడు ఒకరిని చూపిస్తాను చివరిగా. దావీదు గారేమో, భక్తులేమో దేనితో మాట్లాడుతున్నారు? నా ప్రాణమా, దేవుడు నీకు ఎన్నో ఉపకారాలు చేశాడు కదా, ఆయన దయ వల్లే నువ్వు ఇలా ఉన్నావు, కాబట్టి ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపో, కృతజ్ఞత కలిగి బతుకు, సన్నుతించి ఆయన్ని అని చెప్తున్నాడు. ఇంకో దరిద్రుడు ఉన్నాడండి, ఆడు కూడా ప్రాణంతోనే మాట్లాడుతున్నాడు. విచిత్రం. లూకా సువార్త చివరిగా 12వ అధ్యాయం 19వ వచనం. చివరిగా లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. చూసారా, ఈడెవరితో మాట్లాడుతున్నాడు? దావీదు గారు ప్రాణంతోనే మాట్లాడాడు. ఈడు ప్రాణంతోనే, నా ప్రాణంతో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారంగా నీకు రెడీ చేశాను. ఆయనేమో సన్నుతించి అన్నాడు, ఈడేమన్నాడు? సుఖించు, తినుము, తాగుము, హ్యాపీ అన్నాడంతే. సరే, ఇద్దరు ప్రాణంతోనే మాట్లాడుతున్నారు. ఎంత తేడా ఉందండి. అంటే ఆస్తి సంపాదించేసాను, తింటాక చాలా సంపాదించాను, ఇంకా నాకు ప్రాణానికి ఏమీ లోట్లేదు, ఇంకా హ్యాపీ అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఎర్రివాడా, ఈ ఆహారం ఉంటే నీ ప్రాణం నిలబడదరా, ఈ డబ్బు ఉంటే నీ ప్రాణం నిలబడదరా, నేను నిలబెట్టాలి, అంతేనా? ఈ రాత్రే నీ ప్రాణం పోతుందని. గుండె ఆగిపోవచ్చు, అంతే కదండి. ప్రాణం పోవటం అంటే ఏంటి? గుండె స్టక్ అయిపోవటము, కిడ్నీలు ఫెయిల్ అయిపోవటము, ఊపిరితిత్తులు స్టక్ అయిపోవటము, మెదడు స్టక్ అయిపోవటము, లివర్ పోవటం అయిపోద్దా? భక్తుడేమో ప్రాణంతో ఉపకారాల కోసం మాట్లాడాడు, ఈడేమో తిను తాగు సంతోషించన్నాడు. ఈ 2 రకాల్లో మనం ఏ రకం? 3వ రకం లేదు, 2. మన చచ్చి మానేసి, దేవుడి కార్యక్రమాలు మానేసి, దేవుడి కంటే ఎక్కువగా దేనికైతే మీరు వెళ్ళిపోతున్నారో ప్రాణం కోసమని. ఎక్కడో ఫంక్షన్ ఉంటుంది, మీ ఇంట్లో వాళ్ళు ఫంక్షన్ ఆదివారం, ఎక్కడికి వెళ్ళిపోతామండి మనం? అక్కడ మంచి భోజనాలు పెడతారు, ప్రాణం నాకు దక్కాలంటే వెళ్ళిపోవాలంతే. ఎంత ప్రమాదం అనుకుంటున్నారు? ఇప్పుడు ఆళ్ళగా ఎర్రివాడా అన్నాడు అనుకోండి దేవుడు. ఏ పెళ్లి కోసమైతే వెళ్ళి పెళ్లి కూతురు పక్కన నిలబడి ఫోటో తీసుకుంటున్నావో, ఎర్రిదానా అని ఆపేసాడు అనుకోండి గుండె. ఫోటో తీసుకుంటూ పెళ్లి కూతురు మీద పడిపోతా అలాగా, అంతేనా కదా? దేవుడు అంటే ఎంత చులకనండి మనకి. మహా చక్రవర్తులే రాలిపోయారు. ఎవరు రాలగొట్టారు? పొల్లు రాలగొట్టినట్టు దేవుడు రాలగొడుతున్నారు అందరినీ. వాళ్ళకి తెలియదు పాపం దేవుడు అంటే, ఆ ధనవంతుడికి తెలియదు పాపం దేవుడు అంటే. దేవుడు కోసం నేర్చుకుని చక్కగా దైవ సహాయం గారు నేర్పిస్తున్నా, అయినా సరే మనం దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, దేవుడితో చెలగాటం ఆడుతున్నాం. మనం ప్రాణం ఇచ్చినా ఆయనతోనే. డాక్టర్తో చెలగాటం ఆడినా పర్లేదు, అంతే కదండి. ఎవరితో చెలగాటం ఆడకూడదు? ప్రాణం ఇచ్చిన దేవుడైనా. ఇన్ని ఉపకారాలు చేశాడు కదండి, మనం అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు ఉపకారాలే. మరి ఆయనకి మనం ఏమైనా చేయాలొద్దా? ఏం చేయాలి? ఆయన ఒకటే కోరుకున్నాడండి,
అందరూ మారు మనసు పొందవాలని పాపం కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటాడమ్మా, కోరుకోవట్లేదా? ఇన్ని ఉపకారాలు చేసిన ఆయన ఒకటి కోరుకుంటాడు, మన నుంచి ఒక ఉపకారం చేయమని. చేయాలమ్మా వద్దా? నిజంగా మనకి నీతి, న్యాయం, ధర్మం ఏమన్నా ఉంటే చేయలేదా? అందరూ మారాలని కోరుకుంటాడు. అందరూ మారారు, ఎలాగో మారరు. ఆయన పాపం కోరిక నెరవేరదు. కొందరైనా మారచ్చా, మారదా? అలా మార్చాలంటే ఎవరు మార్చాలి? దైవ సహాయం గారా, మనం అందరమునా? అది కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి. అలా మార్చడం కోసం ఇంటి దగ్గర మీటింగ్ పెడతావా? డబ్బుల రూపంలో నువ్వు సహకరిస్తావా? నువ్వు వచ్చి పనులు చేస్తావా? ఏ రకంగానైనా ఒక పాపిని మార్చడానికి ప్రయత్నించాలండి. దేవుడిచ్చిన ప్రాణంతో ఉన్నారని రోజులు, అంతేనా? ఇందాక మేము వచ్చిన అదే చెప్పారండి. ఆయన సువార్తలకు వెళ్ళిపోతాడు, యాక్సిడెంట్ అయిందంట కదా. ప్రాణం పోయినంత పని దేనికోసం వెళ్ళాడండి ఆయన? ఆయన ప్రాణం ఎవరి వల్ల అయితే ఉందో ఆ ప్రాణం ఇచ్చిన ఆయన కోసం ప్రకటించడానికి వెళ్ళాడు. మంచి పనే కదా, అందుకే కాపాడాడు ఆయన్ని. ఆ ప్రాణం ఇచ్చిన ఆయన కోసం సొంత ఊరినే వదిలేసి వచ్చేసాడు ఆయన, రాలేదండి. ఎక్కడో ఆయన ఇక్కడికి వచ్చాడు. చూసారా, జీవితం అంతా దేవుడి మీద గడుపుతున్నారంటే దేనికోసం అండి? ప్రాణం ఇచ్చిన ఆయన కోసం బ్రతకటమే, ప్రకటించటమే నిజమైన భక్తుడు చేసే పని అండి. కృతజ్ఞత కలిగి ఉండటం. అది నువ్వు చెప్పలేకపోతే చెప్పించు. ఉన్నారమ్మా మానవులు మన చుట్టుపక్కల ఉన్నారు లేదా? మన ఇంట్లోనే ఉన్నారు, అవునా? మన ఇంటి పక్కల ఉన్నారు, మన చుట్టాలు ఉన్నారు. వాళ్ళందరినీ చర్చికి ఎవరు తీసుకొస్తారు? మనమే మార్చాలని. అలా మార్చమని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు. ఏం చేసిన ఆయన కోరుకుంటున్నాడు? ప్రాణం ఇచ్చి ఎన్నో ఉపకారాలు చేసి మన పాపాలను కూడా క్షమించి ఇంకా మనల్ని బ్రతికేస్తున్నా అన్ని చేసిన ఆయన వాళ్ళు కూడా తీసుకురావచ్చు కదా, వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా, వాళ్ళు కూడా మార్చవచ్చు కదా అని ఒకే కోరుకోకండి. తీర్చాలా వద్దా? అలా తీర్చకపోతే అసలు భక్తే కాదు, అసలు మనం దేవుడికి ఇష్టమే ఉండదండి. అందుకే దేవుని ఉపకారాలు ఏంటో తెలుసుకున్నాం. చిన్న చిన్న వాటికి కాదండి, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి సంవత్సరం ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ స్తోమతను బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ప్రతి వారం చచ్చి మానకూడదు. దేవుని కార్యక్రమాలు ఏది మిస్ అవ్వకూడదు. దేవుడి కంటే ఎక్కువేది. ఎందుకంటే ప్రాణం ఇచ్చి, ప్రాణం ఉంటేనే కదండి భార్య, ప్రాణం ఉంటే కదా భర్త, ప్రాణం ఉంటేనే కదా పిల్లలు, ప్రాణం ఉంటే కదా ఉద్యోగం, ప్రాణం ఉంటే కదా పదవులు, ప్రాణం ఉంటే కదా ఆస్తులు, ప్రాణం ఉంటేనే కదా ఇల్లు. ప్రాణం లేకపోతే నువ్వు ఎంత పెద్ద కోట కట్టుకున్నా బయటికి లాక్కొచ్చేస్తారు బరబరమని. నువ్వెంత అందమైన భార్యను చేసుకున్నా ప్రాణం పోతే జేబు ఏదో అలాగ ఊపుతుంది, ఎవరిని వెళ్ళొద్దు అని బాడీ ఎలాగ ఊగుతుంటుంది అంతేనా. ఆ తర్వాత అన్నీ మొదలే. ప్రాణం లేకపోతే మనకి విలువే లేదండి, అవునా? ప్రాణం లేకపోతే మర్చిపోతారు అందరూ. ఆ ప్రాణం ఇచ్చిన నువ్వు మర్చిపోతే ఎలాగ మరి? అది దేవుడు చేసిన ఉపకారం. ఆయన ఉపకారాల్లో దేనిని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, దైవ సహాయం గారి ద్వారా నాకు పరిచయం లేనప్పటికీ తండ్రి, మీ వాక్యానికి విలువిచ్చి, మీ వాక్యాన్ని ప్రేమించి, సత్యవాక్యం కోసం ఆయన కట్టుబడి ఉండి అనేకులను రక్షించాలనే తపనతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ని వారికి దయచేసి మరింత ఉన్నతంగా మీ పనిలో ముందుకు సాగడానికి కృప చూపించండి. వారికి ఇచ్చిన బిడ్డల్ని, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంతవరకు చక్కగా మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని విన్న మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి ఎంతవరకు వాస్తవాలు ఆలోచించి అర్థం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకునే భాగ్యం దయచేయండి. అలాగే చక్కటి మాటలు మొదటి పలుకులుగా వివరించిన ప్రసాద్ గారిని, అలాగే అధ్యక్షులుగా నడిపిస్తున్న చంటిబాబు గారిని, అలాగే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సహోదరులను, చక్కటి పాటలు పాడిన వారిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఇక్కడ జరుగుతున్న పరిచర్య, అలాగే కాకినాడ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య దినదినము వృద్ధిపరుస్తూ మరింత ఉన్నతంగా మిమ్మల్ని మహింపరిచే కార్యక్రమంలో మేమంతా ఉండులాగా సహాయం చేయమని సమస్తం మీ చిత్తానికి అప్పగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.